అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు రషన్. ఆంధ్రప్రదేశ్ ఛానల్కి సుస్వాగతం. చాలామంది అయితే మనం యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అయితే యూనివర్సిటీ టూర్ అయితే అడుగుతారనమాట. సో సరదాగా ఈరోజు మీ అందరి కోసం యూనివర్సిటీ టూర్ చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. యూట్యూబ్లో వీడియోస్ అయితే ఎక్కడ లేవు. నేను కూడా నేపిల్స్ వచ్చినప్పుడు అయితే చాలా ఎతికాను అనమాట మా కాలేజ్ గురించి. సో ఈరోజు యూనివర్సిటీ టూర్ ఏంటంటే మన యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికోటు. ఇది వచ్చేసరికి మన నేపిల్స్లోనే ఉంటుందన్నమాట, మెయిన్ సిటీ. నేపిల్స్ మొత్తం విస్తరించి ఉంటుంది యూనివర్సిటీ. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ముక్కలాగా ఉంటుందన్నమాట. నేపిల్స్ అనేది ఇటలీలో చాలా పెద్ద సిటీ. ఆ పెద్ద సిటీలోని ఈ కాలేజ్ ఏమో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఒక దగ్గర ఏమో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఏమో ఏంటంటే ఆర్కియాలజీ సివిల్ ఉంటుంది, ఇంకో దగ్గర ఏమో మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఏమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తాలూకు డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో మీకు నేను మ్యాక్సిమమ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నేను చదువుతుంది అయితే డేటా సైన్స్. సో మాదైతే ఫిజికల్ సైన్సెస్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్న క్యాంపస్ అయితే వచ్చేసరికి బయాలజీ, జువాలజీ, జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అంటే అవన్నిటికిన్నా ఆ క్యాంపస్. అండ్ ఆర్కియాలజీ ఇవన్నీ వేరే వేరే క్యాంపస్. సో మరింతకు లేటు వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేపిల్స్ కాలేజ్ ఎలా ఉంటుందో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న యూనివర్సిటీ అయితే ఉంది కదా, ఇది వచ్చేసరికి నేపిల్స్ యూనివర్సిటీలోని ఒక బ్లాక్ అనమాట. ఇది వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే ఒక వాల్కెనో పైన అయితే ఉంటుందన్నమాట. దీని కింద వచ్చేసరికి అంతా వాల్కెనో. ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే చాలా నేపిల్స్లోని పెద్ద పెద్ద ఈవెంట్స్ గట్రా అవుతూ ఉంటాయి కదా, అవన్నీ ఈ యూనివర్సిటీలోనే చేస్తారు. ఈ బ్రాంచ్లోనే. మేమైతే టెకియో యూనివర్సిటీ అయితే అంటామన్నమాట. ఆర్కిటెక్చర్ గట్రా మామూలుగా ఉండదు, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. 11 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్ అయితే సుమారు దగ్గర ఒక 70 నుండి 80 క్లాస్ రూమ్లు పైగా ఉంటాయి. అండ్ ఒక 4 నుండి 5 వరకు స్టడీ రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే చదువుతారు. బీటెక్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ మనం చూస్తున్న యూనివర్సిటీ బ్లాక్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికోటు శాన్ జోవాని బ్రాంచ్ అనమాట. ఈ శాన్ జోవాని ఏంటంటే అదొక ఏరియా పేరు. ఈ ఏరియా వచ్చేసరికి నేపిల్స్ చివరన అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైతే చదువుతారంటే అటానమస్ వెహికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ అండ్ ఆటోమొబైల్స్ రిలేటెడ్ ఏ కోర్స్ ఉన్నా సరే ఈ యూనివర్సిటీలోనే చదువుతారనమాట. అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీలోనే వరల్డ్ ఫేమస్ యాపిల్ డెవలపర్ అకాడమీ ఫ్రమ్ ఇటలీ అయితే ఉంటుంది. అండ్ చాలా అకాడమీస్ అయితే ఈ యూనివర్సిటీలో ఉంటాయి, లైక్ నోకియా, 5G అకాడమీ, ఇలాంటి చిన్న చిన్న అకాడమీస్ అనమాట. అండ్ మన నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికోటు మోంటే శాంటాంజెలో బ్రాంచ్ అని అయితే అంటామన్నమాట. మన మోస్ట్ ఫేమస్ డేటా సైన్స్ అయితే ఉంది కదా, ఆ డేటా సైన్స్ అయితే ఇక్కడే ఉంది. మన మాస్టర్స్ ఆఫ్ డేటా సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్లోని ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ అయితే ఇక్కడే ఆ కోర్స్ని అయితే పర్స్యూ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యూనివర్సిటీ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని అంటారనమాట. ఈ సోషల్ సైన్సెస్ అంటే ఏంటి, మనది బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిపార్ట్మెంట్ అయితే ఈ యూనివర్సిటీలో ఉంటాయి. ఎకనామిక్స్ ఇవన్నీ అంటే మన సోషల్ సైన్సెస్కి సంబంధించిన బ్రాంచెస్ అన్నీ ఈ యూనివర్సిటీలో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి నేను డేటా సైన్స్ చేశాను కాబట్టి ఇది నా యూనివర్సిటీ. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ నేపిల్స్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. యూనివర్సిటీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ లోపల క్లాసెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ యూనివర్సిటీ బ్రాంచ్లో అయితే టోటల్ 7 to 8 బ్లాక్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క బిల్డింగు, లైక్ ఎకనామిక్స్ అనేది ఒక బిల్డింగు, అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఒక బిల్డింగు,
జియాలజీ డిపార్ట్మెంట్కి ఒక బిల్డింగు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అయితే ఒక బిల్డింగు, అండ్ బయోటెక్నాలజీ, తర్వాత మెరైన్ బయాలజీ ఇవన్నీ ఈ యూనివర్సిటీలో అయితే ఉంటుంది. అండ్ మన టోటల్ నేపిల్స్లో చూసుకున్నట్టయితే ఈ యూనివర్సిటీ చాలా అంటే చాలా పెద్దది, విత్ వెరీ డైవర్స్ కల్చర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ అన్నమాట. ఇటలీలో యూనివర్సిటీస్ అన్నీ మనం చూసుకున్నట్టయితే ఫుల్ ఎక్విప్డ్ ఏసీ యూనివర్సిటీస్ అనమాట. చాలా అంటే చాలా ఏసీ ఉంటుంది. అండ్ ఆల్సో మనం వింటర్ టైంలో అయితే హీటర్స్ అయితే ఉంటాయి. అండ్ మనం చూస్తున్నట్టయితే క్లాస్ రూమ్స్ ఇవన్నీ వెల్ ఎక్విప్డ్ ఏసీతోనైతే ఉంటాయి. అండ్ ఆల్సో ఫుల్ ప్రొజెక్టర్ అండ్ స్క్రీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ స్టడీ రూమ్స్ అయితే ఉంటాయి. మేమైతే ఎప్పుడున్న యూనివర్సిటీలో ఖాళీ ఉన్నప్పుడల్లా స్టడీ రూమ్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకంటే స్టడీ రూమ్లో చదివితే మనకు అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, నార్మల్ వెన్ కంపేర్డ్ టు మన ఇంట్లో చదువుకున్న దానికన్నా. ఎందుకంటే స్టడీ రూమ్లో యాంబియన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా కామ్గా మాట్లాడతారు అండ్ అసలు చప్పుడే చేయరనమాట. మనం చాలా నీట్గా హ్యాపీగా చదువుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఇటాలియన్ యూనివర్సిటీస్లో అయితే వాటర్ అయితే అవైలబుల్గా ఉండదు. అండ్ మా కాలేజ్లో వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇటాలియన్స్ ఆర్ట్స్కి అయితే చాలా అంటే చాలా ఎక్కువ వాల్యూస్ ఇస్తారనమాట. ఇప్పుడు మన కాలేజెస్లో కూడా ఆర్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, లైక్ మ్యూజియంస్. నెక్స్ట్ అయితే బొవ్వ తినడానికి అయితే వెళ్ళిపోదాం పదండి. మేము రోజు మధ్యాహ్నం కాలేజ్ అయిపోయాక యూనివర్సిటీలోనే మంచి ఫుడ్ అయితే తింటామన్నమాట. యూనివర్సిటీ అయితే ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు, మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే ఇస్తుంది మనకి. ఇది వచ్చేసరికి మొత్తం గవర్నమెంటే మనకి ఫ్రీగా అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్లాసెస్లోని ఆర్ఎల్స్ నార్మల్గా యూనివర్సిటీలో టైర్డ్ అయితే మనం రిఫ్రెష్మెంట్కి అయితే డ్రింక్స్, స్నాక్స్ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నాం కదా క్యాపుచినో, ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇటాలియన్ క్యాపుచినో ఇదైతే ఫ్రీ కాదు, మనమైతే డబ్బులు కట్టి తీసుకోవాలి, డబ్బులు చాలా తక్కువ ఇది.